హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొబైల్లో లేదా సిస్టంలో మీ ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక డౌన్లోడ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఫోన్లో లేదా సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో uidia.gov.in అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పేజ్ని కొంచెం క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి గెట్ ఆధార్ అని అయితే కనిపిస్తుంది. దాని కింద మనకు డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఒక కొత్త పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఆధార్ని డౌన్లోడ్ చేయాలంటే మొదటగా ఆధార్ నంబర్ ఉంటే ఆధార్ నంబర్తో, లేదా ఎన్రోల్మెంట్ ఐడి ఈఐడి నంబర్ ఉంటే దాంతో, లేదా విర్చువల్ ఐడి విఐడి, ఈ మూడింటిలో ఏ నంబర్తో అయినా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లో మీ దగ్గర ఉన్న ఆధార్ నంబర్ లేదా ఈఐడి లేదా విఐడి నంబర్, మీ దగ్గర ఏ నంబర్ ఉంటే దాన్ని ఎంటర్ అయితే చేయండి. చేసిన తరువాత క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే క్రింద మనకు క్యాప్చా కోడ్ అయితే ఇస్తారు. అక్కడ క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా ఉంటే అలాగే ఎంటర్ అయితే చేయండి. క్రింద క్లిక్ ఓటీపీ మీద ఎంటర్ అయితే చేయండి. దాన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్కి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. తర్వాత కొంచెం క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆధార్ కార్డ్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ మీ ఆధార్లో ఉన్న ఫస్ట్ ఫోర్ లెటర్స్ క్యాపిటల్లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4 లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ 4 లెటర్స్, ఎలాంటి స్పేస్ ఇవ్వకుండా ఎలా ఎంటర్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మనకు ఆధార్ కార్డు కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.